భాగ్యనగరంలో కొన్ని చోట్ల ప్రధాన రహదారులు దారుణమైన స్థితిలో ఉన్నాయి. గుంతలు చేసిన రోడ్లపై ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది. కొన్ని చోట్ల పైప్ లైన్ కోసం తవ్వి ప్యాచ్ వర్క్ చేయకుండా అలానే వదిలేస్తున్నారు. దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సగటు నగరవాసి జీవితం ట్రాఫిక్లోనే గడిచిపోతుంది. దీనికి తోడు కంకర గుంతలు లేచిన రోడ్లలో ప్రయాణం ప్రమాదాలకు దారితీస్తుంది. బల్కంపేటలోని ఒక రద్దీ రహదారిలో పైప్ లైన్ కోసమని కొద్ది రోజుల క్రితం రోడ్డును తవ్వారు. పనులు పూర్తయినా కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ లాంటివి ఏమీ చేయకుండా అలానే వదిలేశారు. దీంతో స్థానికులు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కో తప్పట్లేదు. పైప్ లైన్ గురించి తవ్వేశారు. మాకు ఎందుకంటే రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తారు. నిన్న ఒక పిల్లోని తీసుకొని పడిపోయాడు. అది ఎంత ఇది ఎన్ని రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది ఈ పాటికి. దాన్ని ఎవరు పట్టించుకునే నాదిలేడు. తవ్వి వెళ్ళిపోతుండే, ఎక్కడ పడితే అక్కడ తవ్వేసిరు వెళ్ళిపోయారు. దాన్ని ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎప్పుడు సరి చేస్తారు. మంచి రోడ్లు అవి, మంచి రోడ్లను తవ్వేసిరు. ఇప్పుడు మళ్ళీ ముందుకు ఎవరు రారు కదా, అది అట్లాగే ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్ తీసుకొని వెళ్తారు. ఇది హెవీ ట్రాఫిక్. హెవీ ట్రాఫిక్ అంటే హెవీ ట్రాఫిక్. ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది. నేను పక్క సందులోనే ఉంటాను. నేను బయటికి రావాలంటే ఇబ్బంది. 15 నిమిషాలు పడుతుంది నేను రోడ్డు మీదకి రావాలంటే. అంత ఇబ్బందిగా ఉంది. ఇది ఎప్పుడు బాగు చేస్తారో దయచేసి ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ ఇది సంధించాలండి. ఆ రోడ్డంతా దుమ్ము ధూళి గుంతలు కంకరతేలు ఉంది. ఒకప్పుడు ఎంతో గతుకులు లేకుండా ఉన్న రోడ్లని ఇలా పైప్ లైన్ కోసమని తవ్వి ఎలాంటి మరమ్మతులు లేకుండా వదిలేశారని స్థానికులు వాపోతున్నారు. ఇలా గుంతల రోడ్లపై ప్రయాణించేటప్పుడే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్యలో అత్యవసరమైనప్పుడు ఆ దారిలో అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బల్కంపేట నుంచి ఇది ఫతేనగర్ ఫ్లైఓవర్కి పోయే రోడ్లో మొత్తం వైట్ ట్యాపింగ్ రోడ్డు, బ్యూటిఫుల్ రోడ్ ఉండే. మన ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శాంక్షన్ చేపించి మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేపించనుండే బ్యూటిఫుల్ రోడ్కి ఈ మొత్తం పైప్ లైనింగ్ గురించి తవ్వి మళ్ళీ వీళ్ళు తవ్వని కానీ ఎట్లా అంటే మొత్తం గలీజ్గా మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయరు, ఏం చేయరు. మొత్తం టోటల్లీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మొత్తం దుగ్నం వల్ల కూడా చాలా కష్టాలు అవుతున్నాయి. మళ్ళీ చూసేటోళ్ళు ఎవరు లేరు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీళ్ళు పని చేస్తే చేసుకోనండి. ఎందుకంటే డెవలప్ పని అయితే మంచిదే, కానీ మళ్ళీ వేరే విషయం అంటే 1 ఫీటు దొడ్డు రోడ్డు ఉండేది. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు 2 ఇంచులు 3 ఇంచులు ప్లాస్టింగ్ చేసి మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ గుంతలు పడి మళ్ళీ మనుషులు పడిపోతారు, చచ్చిపోతారు. ఏమనైతే వీళ్ళే బాధ్యత. ఇమీడియట్గా ఎంత తవ్వినారో అంత దొడ్డు రోడ్డు ఇవ్వాలి మాకి. ఇంకా ఈ మొత్తం చెత్తా చెదారం లేపి మళ్ళీ అట్లనే చేయాలా. ఇప్పుడైతే ఇబ్బంది అయితే చాలా అవుతుంది ట్రాఫిక్కి. మళ్ళీ అంబులెన్స్ పోతే కూడా ప్రాణ ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలన్నా కూడా ఈ రోడ్లను తలుచుకుంటే భయంగా ఉందని, చక్కగా ఉన్న రోడ్లను ఇలా అధ్వానంగా మార్చారని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేయాలని, ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు. నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అందులోని ఈ గుంతలపడ్డ రోడ్ల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ బల్కంపేట దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ పైప్ లైన్ వేస్తామని ఇక్కడ రోడ్ని అయితే తవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి ప్యాచ్ వర్క్ చేయకపోవడంతో ఇక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు ఉదయం సాయంత్రం ఇక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది. ఇటువైపుగా వాహనాలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. జాబ్స్కి వెళ్ళేవారు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, స్థానికులు కావచ్చు, ఇక్కడంతా కూడా ఇటువైపు నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. దీంతో సాయంత్రం పూట అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు స్థానికులు ఇటువైపుగా రోడ్డు దాటాలన్నా నార్మల్గా నడవాలన్నా కూడా ఇబ్బంది అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వారిని తీసుకొని ఇలా వెహికల్ పైన వెళ్ళేటప్పుడు ఈ గుంతలు పడ్డ రోడ్లపైన, ఈ కంకర తేలిన రోడ్లపైన వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందని, బ్యాక్ పెయిన్, డిస్క్ పెయిన్ లాంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే అత్యవసర పరిస్థితుల్లో ఇటువైపుగా అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉందని, ఇన్ని రోజులైతున్నా కూడా సంబంధిత అధికారులు ఎవరు స్పందించలేదని అయితే స్థానికులు వాపోతున్నారు. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డుని మునుపటిలాగా తిరిగి తీర్చిదిద్దాలని, ప్యాచ్ వర్క్ వెంటనే చేయాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు. విడుదల రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.